దేవాది దేవుడికి వందనాలండి. మరి పరలోకమున్న తండ్రికి వందనాలు, అలాగే చూసి పతి బిడ్డలకి వందనాలు. మరి ఇప్పుడు ఒక 3 మాటలు మరి మన పరిశుద్ధ బైబిల్లోంచి మరి పరిశీలించుకుందామండి. మరి 3 మాటలు అండి, 3 మాటలు పరిశుద్ధ బైబిల్లో లేఖనాల నుంచి మనం ఆదికాండము 49:22. యోసేపు ఫలించేటి కొమ్మ, ఊట వద్ద ఫలించే కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. ఇప్పుడు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అయ్యా తండ్రి, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, యేసయ్య దేవ స్తోత్రం తండ్రి. అయ్యా దేవ మహోన్నతుల తండ్రి, నిలబడిది నేనవుతే తండ్రి. అయ్యా నాలో ఉండి స్వరాన్ని దింపే దేవుడు నీవే తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా దేవ మాలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి తండ్రి, యేసయ్య తండ్రి. ఏ బిడ్డలు ఏ అవసరం కోసం వింటున్నారు తండ్రి, యేసయ్య తండ్రి. వాళ్ళ ఇంట్లో తండ్రి ఆనందకరమైన సంతోషకరమైన దీవెనలు తండ్రి మెండిగా నిండిగా పొందాలి తండ్రి, యేసయ్య తండ్రి. వాళ్ళ ఇంట్లో అప్పులున్నా తండ్రి, అయ్యా రోగాలున్నా తండ్రి, యేసయ్య అది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఇల్లు కట్టుకుపోతున్నామేమో అనుకున్నా సరే, అయ్యా దేవ ఒక పెళ్ళి కాటలేదేమనుకున్నా తండ్రి, ప్రతి ఇంట్లోని ప్రతిది విడిపించి తండ్రి వాళ్ళు అనుకున్నవన్నీ జరగాలి తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా దేవ స్తోత్రం తండ్రి, ప్రేమ గలవాడ దయగలవాడ తండ్రి. అయ్యా ప్రతి ఇంటిని జ్ఞాపం చేసుకో తండ్రి, ప్రతి ఇంటిని సమస్యని విడిపించు తండ్రి. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి బంధకాన్ని యేసు నామములో విడిపించుమునుగాక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మ 3 మాటలు చెప్పుకుందాం. మరి 3 మాటలు. యోసేపులో నమ్మకాన్ని చూసిన దేవుడు, యోసేపులో నమ్మకాన్ని చూశాడమ్మ దేవుడు. అమ్మ మొదటి మాట, యోసేపులో నమ్మకాన్ని చూశాడు. అమ్మ రెండో మాట, యోసేపులో పవిత్రంగా ఉన్నాడు. యోసేపు పవిత్రంగా ఉన్నాడమ్మా. అమ్మ రెండో మాట, యోసేపు పవిత్రంగా ఉన్నవాడు. అమ్మ మూడో మాట, యోసేపు దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు. అమ్మ ఈ 3 మాటలు ధ్యానించుకుందాం. మరి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ అందరూ బాగున్నారా? అందరూ సంతోషమేనా? అమ్మ ప్రభు పేరట అందరూ సంతోషం ఆనందంగా ఉండాలమ్మా. హల్లెలూయా. అమ్మ దేవుడు నిన్ను నన్ను నమ్మకమైన దాసురాలా, నమ్మకమైన దాసుడా అని పిలుస్తాడమ్మా. మన నమ్మకాన్ని పెట్టే దేవుడు మనల్ని పిలుస్తాడు. అమ్మ మనం అలా పిలిపించుకునే బిడ్డల కింద, అమ్మ అలా పిలిపించే బిడ్డల కింద మనం ఉండాలి. అమ్మ మరి మన పరిశుద్ధ బైబిల్లో అయితే అలా పిలిపించుకున్న ఒక భక్తుడు మరి కాపాడుతున్నాడు. మరి ఆ భక్తుడి కోసం మనం లేఖనాల్లో పరిశీలించుకుందాం. మరి అమ్మ హల్లెలూయా. మొదటి మాట, యోసేపులో నమ్మకాన్ని చూసిన దేవుడు. అమ్మ యోసేపులో నమ్మకాన్ని చూసాడు. అమ్మ యోసేపు ఫలించట కొమ్మ, ఊట వద్ద ఫలించిన కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించింది. అమ్మ ఈ రోజుని దేవుళ్ళో అమ్మ మన రక్షణ పొందుకుని ఎక్కడేసిన చెట్టు అక్కడే ఉండకూడదమ్మా. కాపు కాయలేది. అమ్మ మనం ఈ రోజున ఓ మెట్టు ఎక్కుతున్నామంటే రేపు ఇంకో మెట్టు ఎక్కాలి, ఇంకో మెట్టు ఎక్కుతున్నామంటే 3వ మెట్టు ఎక్కాలి, 3వ మెట్టు ఎక్కుతున్నా 4వ మెట్టు ఎక్కాలి. అలా ఎక్కుతూనే మనం అమ్మ ఉండాలి. అమ్మ దేవుడు అనే మెట్లు మనం ఎక్కాలి. అమ్మ ఒక సంటి పిల్లవాడు అమ్మ
ముందు డైరెక్ట్గా నడక నేర్చుకుంటాడా? నడక నేర్చుకోండి. అమ్మ ముందు తల్లి ఏం చేస్తాడు? కూర్చోబెడతాడు. కూర్చోబెట్టినిచ్చి ఆ తర్వాత ఏం చేస్తాడు? చేతుల మీద మోకాల మీద పాకడానికి ట్రై చేస్తాడు. మోకాల మీద పాకడానికి ట్రై చేసి పైకి లెగనాక చూస్తాడు. లెగిసిన తర్వాత ఏం చేస్తాడు? నడవనాక చూస్తాడు. నడక వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? పరిగెడతాడు. అమ్మ ఒక సంటి పిల్లవాడే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడంటే మనం దేవుణ్ణి నమ్ముకుని, పరిశుద్ధ దేవుణ్ణి నమ్ముకుని మనం అమ్మ దేవుడు ఇచ్చిన తలంతులు మనం ఏ తలంతు అయితే మనకి ఇస్తున్నాడో ఆ తలంతులు మనం పట్టుకోవాలమ్మా గట్టిగా. అమ్మ ఈరోజు డబ్బు ఉంటుంది, డబ్బు పోతుంది ఉండదు. ఆస్తులు ఉంటే ఆస్తులు పోతాయి. దేవుడిచ్చిన తలంతు మాత్రం తరతరాలు ఉంటుందమ్మా. అమ్మ దేవుడిచ్చిన తరతరాలు ఉంటుంది తలంతులు. అమ్మ యేసేపు అమ్మ యేసేపు జీవితంలో కట్ట చాలా ఆందోళనమైన బాధలు, చాలా యేసేపుని శిక్షించారమ్మా. ఏదించారు? ఎవరో కాదు, ఇంటివారే. ఇంటివారంటే ఎవరో? అన్నలు. యేసేపుకి ఏంటంటే స్వప్నాలు వచ్చి, స్వప్నాల ద్వారా ఏది చెప్పితే అది జరిగేది. యేసేపు ఏంటంటే వచ్చిన కళల్లో ఏం మాయ మర్మం లేకుండా చెప్పువాడు. చెప్తే తండ్రి భావించేవాడు. అన్నలు ఏంటంటే స్వార్థం పెట్టేస్తున్నారమ్మ. ఇంట్లో అన్నదమ్ములే, ఎవరో కాదు. తమ్ముడి మీద స్వార్థకం. వీడు మన మీద ఎదిగిపోతున్నాడు, వీడిని ఏదో తొక్కాలి, వీడు ఎలా సంపాదించున్నాడో తెలుస్తుంది, మన మీద ఎదిగిపోతున్నాడు. అమ్మ ఇంట్లో వారి ఒకరికొకరి స్వార్థాలు పెరుగుతున్నాయమ్మ ఈ రోజుల్లో. అలాగే పరిశుద్ధ బైబిల్లో కట యేసేపు మీద అన్నదమ్ములు అమ్మ కుట్ర పంది, తమ్ముని చంపేయాలి అనుకున్నారు. వదులుకున్న గొయ్యి తవ్వితే తమ్ముడు ఇలా రా అని ఏం చేశారంటే కేకేశారు. కేకేసినప్పటికీ ఆ గోతులో తోసేశారు. తోసేసిన తర్వాత అమ్మ అమ్మేస్తారు యేసేపు అమ్మేస్తే ఎవరు కొనుక్కున్నారంటే పోతోపూర్ రాజు గారు కొనుక్కున్నారు. అమ్మ కొనుక్కుంటే అన్నదమ్ములందరూ వెళ్ళి నానా తమ్ముడు ఎంకి అక్కడ రక్తంతో ఉంది. తమ్ముడు ఏమవ్వాడో తెలదు. ఏ సింహాలు తినేసుంటే పుల్లో తినేసుంటే నాన్న రక్తంతో మడిగి ఉంది అక్కడ ఎంగి అని అన్నదమ్ములు తండ్రి చెప్తే తండ్రి బాధపడ్డాడు. అమ్మ తండ్రి ఎంతో బాధపడ్డాడు. అమ్మ యేసేపు అమ్మ నమ్మకమైన వాడు. యేసేపు నమ్మకమైన వాడు. రాజు కొనుక్కునే రాజ్యాన్ని తీసుకెళ్ళినప్పుడు, ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళినప్పుడు అమ్మ ఐగుప్తు దేశంలో కళ్ళొస్తే పొర రాజుకి చెప్పేవాడమ్మ. రాజు అది చెప్పి వినేవాడు. విన్నప్పుడు రాజుకి నమ్మకమైన యేసేపు కనిపించాడమ్మ. ప్రతిదీ నమ్మేవాడు రాజు, ప్రతిదీ జరిగేది. ఏంటంటే యేసేపుకి దేవుడు తోడై ఉన్నాడమ్మ. అమ్మ మరి చదువుకుందాం చూడండి. కీర్తనలు 32:1. కీర్తనలు 32:1. తన ఆత్రికములకు పరిహారము నొందిన వాడు తన పాపములకు పాచేచిత్తము నొందినవాడు ధన్యుడు. చూసారమ్మా, తన ఆత్రిమికులకు పరిహారము నొందినవాడు తన పాపములు పశ్చాత్తాపం
పొందినవాడు ధన్యుడు. అమ్మ ధన్యుడు. మనం ఈ రోజున ఏదైనా పాపం చేసామంటే, ఏదైనా ఎవరినైనా నిందించామంటే, ఎవరినైనా మోసం చేసామంటే అమ్మ ప్రభు పేరట మనం పశ్చాత్తాపం పడాలి. పశ్చాత్తాపం పడితే అమ్మ దేవుడు క్షమింతాడు. మనం అమ్మ దేవుడు క్షమింతాడు. దేవుడు క్షమింతాడు ఈ రోజుని. అమ్మ పశ్చాత్తాపం పడిన వాడు ధన్యుడు. అమ్మ ఏసేపు జీవితంలో కట్టమ్మ ఏ పాపము ఏ తప్పు చెయ్యనివాడు ఏసేపు అతను కాపాడుకుంటూ వచ్చాడమ్మ. అమ్మ ఆదికాండము 39:6 చదువుకుందాం చూడండి. అతడు తనకు కలిగినంతయు యోసేపు చేతికి అప్పగించి తను ఆహారమును తినుట తప్పు నాకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాదు యోసేపు. దేంట్లో విసారం పడలేదమ్మ యోసేపు. దేంట్లోని చింతపడలేదు. అన్నలు అమ్మేశారని చింతపడలేదు. అన్నలు గోతులో తోసేస్తారని చింతపడలేదు. అన్నలు నన్ను కొట్టారని బాధపడలేదు. అమ్మ అమ్మ అతను కలిగిందంత అమ్మ అతను బరోబర్ రాజు ఏంటంటే రాజ్యంలో ఏదైనా యోసేపు చేతికి అప్పచెప్పేవాడు. అప్పచెప్పింది అమ్మ ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఏది అప్పచెప్పాలో, ఎవరికి ఏం పెట్టాలో అమ్మ సమానంగా ఇచ్చేవాడు. వెనకాలని దాచుకుందాంలే అన్న కాదు, ఎత్తి కాదమ్మ యోసేపు అమ్మ. అందుకే దేవుడి దృష్టిలో నమ్మకస్తుడిగా అమ్మ యోసేపు నిలబడ్డాడు అమ్మ. మరి అలాగే సామెతలు 28:20 శోధం చూసుకోండమ్మా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలిగినమ్మా అమ్మ మెండుగా కలిగిన. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కొక్కరు ఏమంటారంటే రక్షణ తీసుకున్న వెంటనే మాకు సమస్యలు వచ్చాయి, మాకు బాధలు వచ్చాయి, మేము చాలా బాధమవుతున్నాం రక్షణ పొందాక, మాకేమవుతుందో తెలుస్తలేదు అని అంటారమ్మ. అమ్మ ఒక కుర్రవాడు చదువుకోనకి వెళ్తున్నాడంటే ఒకటో తరగతి కాంచి 2వ తరగతి కాంచి 10th వరకు కష్టపడుకుంటూ వస్తాడమ్మ. కష్టపడుకుంటూ వచ్చినప్పుడు మరి అమ్మ 10thలో పరీక్షలు పెట్టినప్పుడు ఎంతో నైటు పొగలో కష్టపడాలి. నాకు కష్టం ఉంది, నేను ఎందుకు చదవాలి, కష్టం ఉంది, నేను ఎందుకు చదవాలి అని అనుకున్నాడు అనుకో అమ్మ, ఆ ఎగ్జామ్లో పాస్ అవుతాడా? అవడు, ఫెయిల్ అవుతాడు. దేవుడి గట్ట నీకు ఎట్టిన సమస్యల్లో నువ్వు దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ప్రభువా ఇది ఎట్టింది నీ పరిచయనా బాబా అని నువ్వు ప్రార్థన చెయ్యాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుడు నిన్ను పరీక్షలో పాస్ చేయించడమ్మా. అప్పుడు నువ్వన్నీ సంతోషకరమైన అమ్మ కార్యాలు చూస్తావు దేవుడి వైపు అమ్మ. దేవుడు నీకు అన్ని సంతోషకరమైన కార్యాలు చేస్తాడు నీకు అమ్మ.
సంతోషకరమైన కార్యాలు చేస్తాడు. యేసు ప్రభు వారిని నమ్ముకున్నాకే నా కష్టాలు ఎక్కువైపోయి, నా బాధలు ఎక్కువైపోయి అంటారు. అమ్మ దేవుడు వెళ్ళంటే మనకి అమ్మ అడిగిన ఇచ్చేస్తే మంచోడా? చెప్పు, మంచోడేనా? మంచోడు అంటారు. మరి అన్నీ ఇచ్చేస్తే, అడిగినన్ని ఇచ్చేస్తే మంచోడు అంటారు. అడిగినన్ని ఇవ్వకపోతే దేవుళ్ళకి ఏం చేశాడు? మేము రక్షణ పొందుకున్నాం, నాకు దేవుడు ఏం చేశాడు అంటారు. అమ్మ దేవుడు చేసిన కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు. అంత అద్భుతమైన కార్యాలు చేస్తాడమ్మ దేవుడు. అమ్మ అమ్మ మొదటి మాట, యేసేపులో నమ్మకాన్ని చూశాడు దేవుడు. అమ్మ నమ్మకాన్ని చూశాడు. ఆయన మీద భారం వేసిన వాళ్ళకి, మీ బరువంతా ఆయన మీద ఎట్టినోరికి అమ్మ నమ్మకమైన వారికి దీవెనలు మెండిగా కలుగును. అమ్మ ఒక్కసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ దేవుడు మనం నమ్మకమైన వారిగా ఉంటే ఆయన దీవెనలు మెండుగా ఉంటాయి. ఓడో పాట పాడుకుందాం. అమ్మ ఇల్లి నీది కాదురా, ఊరు నీది కాదురా, కనురెప్ప పాటున ఏమౌనురా. ఇల్లి నీది కాదురా, ఊరు నీది కాదురా, కనురెప్ప పాటున ఏమౌనురా. అమ్మ ఇవాళ మనం ఇల్లు కట్టుకుంటాం. 20 లక్షలు ఖర్చు పెట్టో, 10 లక్షలు ఖర్చు పెట్టో, 30 లక్షలు ఖర్చు పెట్టో, ₹1,00,00,000 పెట్టో ఇల్లు కడతాం. అమ్మ ఇల్లు చూసి సంతోషపడతాం మనం. అమ్మ దేవుడు మనకి 2 ఇల్లులు ఇచ్చాడు. అమ్మ ఒకటి సుఖంగా నిద్రించడానికి ఒక ఇల్లు ఇచ్చాడు. మన హృదయంలో ఉన్న ఇల్లు ఒకటి ఇచ్చాడమ్మ. మన హృదయంలో ఒక ఇల్లు ఉంది. ఆ హృదయంలో ఉన్న ఇల్లు యేసుప్రభు వారు ఉంటారు. ఆ యేసుప్రభు వారిని స్తుతించాలి. ఆ హృదయంలో ఉన్న ఇల్లుని సంతోషించాలి మనం. లోకంలో ఉన్న ఇల్లులు సంతోషం ఏం కాదమ్మా. అవి విడిచిపెట్టి పోవాలి మనం. యేసుప్రభు వారు అనే ఇల్లు హృదయం అమ్మ ఆ పరలోకం చేరుతుంది. అమ్మ ఆ పరలోకం ఆ ప్రభు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు ఏమంటారు? హృదయం అనే ఇల్లు భద్రపరుచుకున్నాం. అమ్మ భద్రపరుచుకున్నావు, సంతోషపెట్టావు, ఎప్పుడు నన్ను స్తుతించావు, ఎప్పుడు నన్ను కనపరిచావు అని నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలా అని పరలోకంలో నిన్ను పిలుస్తాడమ్మ దేవుడు. అమ్మ ఇల్లి నీది కాదురా, ఊరు నీది కాదురా, కనురెప్ప పాటున ఏమౌనురా. అమ్మ ఈ రోజున మరణాలు ఎలాగొస్తున్నాయంటే కనురెప్ప పాటున. ఏమవుతుందో తెలుస్తలేదు, ఏమవుతుందో తెలుస్తలేదమ్మా. కనురెప్ప పాటున మరణాలు ఎలా సంభవిస్తున్నాయో మనకు తెలుస్తలేదు. ఆరాటం పోరాటం దేనికయ్యా, భూలోకమిడిచి ఎల్లాలయ్యా. మనకు ఆరాటం పోరాటం, ఆరాటం పోరాటం దేనికి? దేనికి? ఈ లోకంలో నువ్వు ఆరాటం పోరాటం పడితే ప్రభు కోసం పడు, యేసయ్య అనే దేవుడి కోసం పడు. ఈ లోకంలో ఆశల కోసం ఆరాటం పోరాటం పడితే ఎన్ని ఇక్కడ ఉండిపోతాయి బాబు, ఎక్కడ ఉండిపోతాయి నాన్న. మనం భూలోకం విడిచి పరలోకం వెళ్ళాలి.
భూలోకం విడిచి పరలోకం వెళ్ళాలి. అమ్మ, పరలోకం వెళ్ళాలి మనం. అందుకే దేవుడు ఎంతో కృప చూపించి మరి ఈ పాట మరి ఆయన కృపలో మరి రాయించాడు. మరి దేవుడికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మరి అద్భుతమైన పాట మరి రాయించినందుకు దేవుడికి వందనాలు. ఇల్లి నీది కాదురా, ఊరు నీది కాదురా, కనురెప్ప పాటున ఏమౌనురా, ఆరాటం పోరాటం దేనికయ్యా, భూలోకమిడిచి ఎల్లాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పటికైనా భూలోకం విడిచి ఆ పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళాలమ్మా. మరి రెండో మాట చూసుకుందాం. మరి యోసేపు పవిత్రంగా ఉన్నవాడు. అమ్మ, పవిత్రంగా ఉన్నవాడు. తిమోతి పత్రిక, ఫస్ట్ తిమోతి పత్రిక 1:17 సకాల యుగములలో రాజేయుండు అతీయుడు ఆదిశ్రుడుగా అతీతీయుడైన దేవుడికి ఘనత మహిమ యుగయుగములు కలుగునుగాక. అమ్మ, సకాల సకాల యుగయుగములో రాజు ఉండేవాడంట. అమ్మ, ఆ రాజు ఏంటంటే దేవుడికి నమ్మకంగా ఘనపరిచేవాడు, స్తుతించేవాడు, యుగయుగాలు అతనితో సావాసం చేసినవాడు, పవిత్రంగా ఉన్నవాడు. అమ్మ, ఈ రోజుని యోసేపు గారి కట పవిత్రంగా ఉన్నవాడే. పోతీఫెర రాజు సైన్యంతో బయటికి వెళ్ళినప్పుడు ఇంటిలో యోసేపు గారు ఉండేవారు. యోసేపు గారు ఉంటే పోతీఫెర భార్య ఎవరి మీద కొన్నేసింది? యోసేపు గారి మీద కొన్నేసింది. యోసేపు గారు కొన్నేసిందమ్మ యోసేపు గారి మీద. యోసేపు గారిని ఏమంటుందంటే, నువ్వు పాపం చేయి అంటుంది. యోసేపు గారు ఏమంటున్నారంటే, దేవుడు వైపు చూసి ఉన్నవాడు యోసేపు. అమ్మ, పాపానికి దూరంగా పారిపోయాడు. అమ్మ, ఆ ఇంటి నుంచి పాపానికి దూరంగా పారిపోయాడు యోసేపు గారు. అమ్మ, దూరంగా పారిపోయాడు యోసేపు. పారిపోతే పోతీఫెర భార్య రాయుగారు వచ్చాక, అమ్మ, యోసేపు నన్ను ఇలా చేశాడు అని పోతీఫెర రాయితో చెప్పినప్పుడు, అమ్మ, ఎవరని ఈ రోజుల్లో కళ్ళతో చూసింది చెప్పాలమ్మా. చూడకుండా కొంతమంది నమ్ముతారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఏమైందో తెలియదు. ఎవరన్నా చెప్పితే అయ్యి నిజము కాదా, ఎంతవరకు అని ఆలోచించాలమ్మా. పోతీఫెర భార్య రాయితో చెప్పినప్పటికీ రాజు అన్నీ నమ్మేశాడమ్మా. నమ్మేశాడు. యోసేపు గారిని ఏం చేయరు? సరసాల్లో వేసారు. అమ్మ, సరసాల్లో ఎత్తే అమ్మ దేవుడు ఇడిపించి పశ్చాత్తాప పట్టాడు. ఎవరో పోతీఫెర రాజు. తెలిసింది నిజం ఎప్పుడైనా అమ్మ మెల్లమెల్లగా తెలుస్తుంది. యేసు ప్రభు వారి కార్యాలు కట్ట అమ్మ చల్లగా మన ఇంట్లో జరుగుతూ ఉంటాయి. అమ్మ, జరిగితే ప్రతి విషయంలో ప్రతి కార్యం మన ఇంట్లో జరుగుతుంది. అమ్మ, ఏంటంటే యోసేపు పవిత్రంగా ఉన్నవాడు, పాపానికి దూరంగా పారిపోయాడు. కీర్తనలు 52 రెండో కీర్తన చూద్దాం. కీర్తనలు 52:2 మోసము
చెయ్యినవాడా వాడి గల మంగళ కత్తువలై నీ నాలుక నాశనము చేసును. అమ్మ, మోసం చేసేవాడు ఎలాగైనా చేసేస్తాడు మోసం. అమ్మ, ఎవరు సూత్రం లేదులే. తప్పు చేసేవాడు ఎలాగైనా తప్పు చేసేస్తాడు. అమ్మ, మనం ఈ లోకంలో మనం ఏంటంటే సృష్టికర్తకు భయపడితే ఈ లోకంలో దేనికి భయపడకూడదమ్మా. సృష్టికర్తకు భయపడితే మనం ఈ లోకంలో దేనికి భయపడకూడదు. అయ్యో, మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు, మనం నమ్ముకున్న దేవుడు అమ్మ ఏ తప్పు ఏ పాపం చేయలేని వాడు యేసయ్య అని నువ్వు జడితే ఈ లోకంలో దేనికి భయపడకూడదు. నువ్వు అమ్మ దేనికి భయపడక్కర్లేదు. అమ్మ దేనికి భయపడక్కర్లేదు అసలు. కీర్తనలు 52:3 చదువుకుందాం చూడమ్మా. మేలు కంటే కీడు చేయుట నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట ఇష్టము. చూసారమ్మా, మేలు కంటే కీడు చేయుట, మేలు కంటే కీడు చేయుట, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట ఇష్టమంట. అమ్మా చూసారా, మేలు చేసిన వాడికి అమ్మ దేవుడు వెనకాల ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు. తమ్ముడినైనా పొరుగువారైనా ఇరుగువారినైనా ఎవరినైనా ఒకేలాగా దేవుడి లోకానికి వచ్చి అందరినీ అమ్మ ఒకే రీతిగా ప్రేమించిన వాడు. అతని కులము మతము ఏది చూడలేదు అతను యేసుప్రభు వారు. అమ్మ అమ్మ అబద్ధం ఆడుతా అమ్మ ఇష్టమంట. కొంతమంది అబద్ధాలు చెప్తే చక్కగా వింటారమ్మ. నిజం చెప్తే ఎవరు నమ్మరమ్మ, ఎవరు నమ్మరు. నిజం ఎప్పుడు నీతిమంతు వల్లే జీవించదు. అబద్ధం ఎప్పుడు నాశనము కొరకు ఉంటుంది. అమ్మ రెండో మాట, యోసేపు పవిత్రంగా కాపాడుకున్నవాడు. అమ్మ యోసేపు పాప నుంచి దూరంగా పారిపోయాడు. మరి ఇప్పుడు ఓ పాట పాడుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. లోయలలో నీ నామం ఎక్కడ నెతకాలి, కొండలలో నీ మహిమ ఎక్కడ పొందాలి. లోయలలో నీ నామం ఎక్కడ నెతకాలి, కొండలలో నీ మహిమ ఎక్కడ పొందాలి. చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మహిమ చాలయ్యా, నీ మేలు చాలయ్యా. లోయలలో నీ నామం ఎక్కడ నెతకాలి, కొండలలో నీ మహిమ ఎక్కడ పొందాలి. అమ్మ యేసుప్రభు వారు లోయలలో తిరిగాడు. కొంతమంది స్వస్థత పొందారు. అమ్మ లోయలలో తిరిగినప్పుడు గుడ్డివారికి చూపు వచ్చిందమ్మ. అమ్మ కొండలలో మహిమ, అమ్మ కొండలలో మహిమ అంటే అమ్మ ప్రజలకి మన్నాని కురిపించి దేవుడు అమ్మ అక్కడ పొందారు, మహిమని పొందారు. అమ్మ మహిమని పొందారు. ఏ కులము ఏ మతము ఏ చుక్కి చోర్దము లేదయ్యా,
మనిషిగా చేసిన యేసయ్య సజీవుడమ్మా. ఏ కులము ఏ మతము ఏచుకి చోర్తము లేదయ్యా, మనిషిగా చేసిన యేసయ్య సజీవుడమ్మా. మమతలు నాకు ఇచ్చావు, ప్రేమగా నన్ను పిలిచావు. మమతలు నాకు ఇచ్చావు, ప్రేమగా నన్ను పిలిచావు. అమ్మ, దేవుడు ప్రేమగా పిలుస్తాడు, చాలా ప్రేమగా పిలుస్తాడు దేవుడు. ఒక అమ్మ ఉంది కదా, పెద్దవాళ్ళు ఏమంటారంటే ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి. మనం ముద్దొచ్చినప్పుడే ఎవరైనా ఎత్తుకుంటారు, ముద్దు రానప్పుడు ఎవరైనా ఎత్తుకుంటారమ్మా. దేవుడి కట్ట ప్రేమగా పిలిచినప్పుడే అమ్మ మన దేవుళ్ళో ఎదగాలి. ప్రేమగా పిలిచినప్పుడే మనం దేవుడితో ఉండాలి అమ్మ. మరి మూడో మాట చెప్పుకుందాం. మరి హల్లెలూయా. మూడో మాట, యేసేపు దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు. యేసేపు దేవుడి ఆత్మ కలిగి ఉన్నవాడు. ఆదికాండము 41:37. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి మహిమకరమై ఉండేను. అమ్మ, ఆ కోటలో యేసేపు ఏది చెప్పినా అమ్మ ఆ మాటలో దేవుడు ఆత్మ ఉండేది. దేవుడు ఆత్మ ఉండేది. అందుకే ఫరో రాజు, ఆయన సైన్యం, సమస్తం సేవకులు అమ్మ మహిమకరంగా ఉండినని అమ్మ అందరూ నమ్మారు, ఆలకించారు. దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడినట్టే ఉంది, దేవుడు చెప్పినట్టే ఉందని అందరూ యేసేపుని మాట ఆలకించారు, విన్నారు అమ్మ, విన్నారు. మరి కీర్తనలు 47:1 చదువుకుందాం చూడండి. సర్వజనులారా తప్పట్లు కొట్టిడి, అంజుజనులతో దేవుడి గురించి అబ్రహాతము చెయ్యుడి. అమ్మ, సర్వజనులారా తప్పట్లు కొట్టడి. అమ్మ, ఆయన స్తోత్రం చెప్పినప్పుడు, ఆరాధించినప్పుడు అమ్మ అతని పరిశుద్ధాత్మ దిగి రావాలంటే అందరూ తప్పట్లు కొట్టాలమ్మ. ఆ తప్పట్ల స్వరం పరలోకం వినపడుతుందమ్మ. పరిశుద్ధాత్మ అప్పుడే అమ్మ అందరి మీదకి దిగుతుంది అమ్మ. అంజుజనులు దేవుడి గురించి అబ్రహామును చేయమంటున్నాడు దేవుడు అమ్మ. అంజుజనులు కట దేవుడి గురించి చెప్పమంటున్నాడు. సువార్త చెయ్యాలి, ఎవరికైనా చెయ్యాలి మనం అమ్మ. కీర్తనలు 47:2 చదువుకుందాం. ఇంకా మరి లాస్ట్ మాట అమ్మ, లాస్ట్ వచనం చెప్పి ముగించేస్తాను. మరి హల్లెలూయా. కీర్తనలు 47:2. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు. చూసారమ్మా, యెహోవా మహోన్నతుడు, ప్రేమ గలవాడు, దయ గలవాడు అమ్మ, శారదీసేవాడు, పోషించేవాడు అమ్మ, రక్షించేవాడు, కనికరించేవాడు, భయంకరుడు అమ్మ, భయంకరుడు అమ్మ. అతని కత్తికి ఎడాపిడ తెగుతుందమ్మ అమ్మ. ఆయన కత్తి ఎడాపిడ తెగుతుంది అమ్మ.
దేవుడు మాట ఏదంటే అదే, అవునంటే అవును, కాదంటే కాదు. అమ్మ దేవుడు ఆయన సర్వభూమికి మహారాజయ్యుండును. అమ్మ ఈ లోకంలో ఎవరైనా ఏదన్నా అమ్మ తప్పుడు పనులు చేస్తుంటే అమ్మ ఎవరైనా శిక్షిస్తున్నారా లేదా? వదిలేస్తున్నారా? వదలరు, శిక్షిస్తారు. మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కదా తప్పులు చేసి పశ్చాత్తాపం పడితే అమ్మ దేవుడు క్షమిస్తాడు. చేసిన తప్పుకి పశ్చాత్తాపం లేకపోతే అమ్మ దేవుడే సమాధానం భయంకరమైన భయంకరుడు. అమ్మ యేసేపు జీవితంలో కట దేవుడు ఆత్మ కలిగి ఉన్నవాడు. ఈ రోజుని మనం కట్ట దేవుడు ఆత్మ కలిగి ఉండి మనం అందరూ దేవుడి కోసం చెప్పాలి, దేవుడి కోసం ఆరాధించాలి, దేవుడి కోసం జీవించాలి, అందరి కొరకు ప్రార్థన చెయ్యాలి. ప్రతి ఒక్కరూ బాగోవాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఇల్లులు కట్టుకోవాలి. మన యేసు ప్రభు వారు ఇచ్చిన ఇల్లు హృదయంలో ఆ ఇల్లుని పరిశుభ్రపరచుకోవాలి. మనం ఆ ఇల్లు పరిశుభ్రపరచుకున్నప్పుడే యేసు ప్రభు వారు ఆ ఇంట్లోకి వస్తారమ్మ. ఈరోజు యేసేపు గారు ఫలించే కొమ్మ ఫలించే కొమ్మ దాని ఊట వద్ద ఫలించే కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించింది. అతను దేవుడు ఆత్మ కలిగి ఉన్నాడు. మొదటి మాట యేసేపు నమ్మకాన్ని చూసిన దేవుడు. యేసేపు పవిత్రంగా ఉన్నవాడు. రెండో మాట. మూడో మాట యేసేపు దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు. ఈ కొద్ది మాటలు పరలోక రాజ్యంలో చేర్చును కాక, దేవుడే నూరంతలు ఎట్టి పోషించును కాక. ఇప్పుడు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గలవాడ, దయ గలవాడ, చెత్తి గలవాడ తండ్రి, అయ్యా ఏ బిడ్డల వరకు అయితే మాట్లాడవో తండ్రి యేసయ్య తండ్రి, ఆ హృదయాలు మారి తండ్రి యేసయ్య దేవ పరిశుద్ధ తండ్రి, ఆయా అందరి హృదయాలతో మాట్లాడుతండి. ఇళ్ళనే హృదయం పరిశుభ్రపరచుకోవాలి తండ్రి. అయ్యా యేసేపు గారిని ఫలించే కొమ్మ కింద చేసవు తండ్రి యేసయ్య తండ్రి. ఈరోజు మా జీవితాలు కడ తండ్రి ఫలించే కొమ్మ కింద తండ్రి మమ్మల్ని చేయి తండ్రి యేసయ్య తండ్రి. అయ్యా నీ కార్యాలు మాకు దయచేయి తండ్రి యేసయ్య. అయ్యా నీవు ఇచ్చిన తలంతులు మేము అయ్యా ఉన్నంత వరకు అయ్యా మమ్మల్ని అయ్యా మా దగ్గర వాడుకుంటాం తండ్రి యేసయ్య దేవ స్తోత్రం తండ్రి. అయ్యా పరిశుద్ధ తండ్రి, అయ్యా తండ్రి ఈ చిన్నపారిని పరలోక రాజ్యంలో చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.